హాయ్ హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ దీవాళీ పండుగ మీ జీవితాలలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యాలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ దీవాళీ మీ జీవితాన్ని వెలిగించే కొత్త ఆశయాలు, విజయాలను తెచ్చిపెట్టాలని, అలానే ఈ దీవాళికి మీకు శుభాలను కలగాలని ఆశిస్తూ మీకు ఒక మంచి రెసిపీని షేర్ చేయబోతున్నానండి. అదే ఎండు కొబ్బరి శనగపిండి లడ్డు అండి. ఈ లడ్డు రుచికరంగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. శనగపిండి, ఎండు కొబ్బరిలో ఉన్న మంచి ప్రోటీన్లు, కొవ్వులు శరీరానికి త్వరగా శక్తినిస్తాయండి. ఇది పిల్లల నుండి పెద్దవారి వరకు డైలీ ఈవినింగ్, ఆఫ్టర్నూన్ సమయంలో ఎప్పుడైనా కానీ 1 లడ్డు చొప్పున తింటే సరిపోతుందండి. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ ఎండు కొబ్బరి శనగపప్పులో. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఎండు కొబ్బరి శనగపిండి లడ్డు కోసం నేను 1 కప్పు పుట్నాలను తీసుకున్నానండి. నేను ఈ పుట్నాల పప్పును ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో ఎండబెట్టానండి. తర్వాత వీటిని వేయించుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయ్యాక 1 గ్లాస్ పుట్నాలను పోసి వేయించుకోవాలి. ఇవి వేగేలోగా పంచదార పాకం కోసం నేను 1 గ్లాస్ పుట్నాల పప్పు కోసం 1 గ్లాసు పంచదార అండ్ పావు గ్లాసు పంచదార వరకు తీసుకున్నానండి. ఈ తీసుకున్న 1 గ్లాసు పావు గ్లాస్ పంచదారలోకి హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. ఈ వాటర్లో ఈ పంచదార మొత్తం కరగాలండి. చూసారు కదా, బబుల్స్ వచ్చాయి, ఇలా రావాలండి. ఇక్కడ నేను పాకు వచ్చిందో లేదో చూడడం కోసం గరిటెతో ఒక చిన్న బౌల్లో వాటర్ పోసుకొని గరిటెతో ఈ పంచదార పాకాన్ని ఆ వాటర్లో ఇలా డ్రాప్ లాగా పోస్తున్నానండి. చూసారు కదా, ఇలా ఉండలాగా రావాలి. ఇప్పుడు పాకు కన్సిస్టెన్సీ బాగా వచ్చిందండి. దీంట్లోకి నేను ఎండు కొబ్బరిని చూపించాను కదండి ఇందాక, ఆ ఎండు కొబ్బరిని మిక్సీ పట్టేసుకున్నానండి. తురుముని, ఆ ఎండు కొబ్బరి తురుముని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. అలానే ఆ పుట్నాలను కూడా మిక్సీ వేయించేసుకున్నానండి. నాకు 1 గ్లాస్కి 2 గ్లాసెస్ శనగపిండి అయితే వచ్చింది. నేను దీన్ని జల్లించుకొని ఈ పాకులో కలిపేసుకుంటున్నానండి. ఇది మొత్తం దగ్గర పడేలోగా దీంట్లోకి 3 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకున్నానండి. నెయ్యి ప్లేస్లో ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్నైనా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోకి యాలకులు 4-5 దంచి వేసేసుకున్నానండి. ఒక ప్లేట్కి ఆయిల్ రాసేసి ఎండు కొబ్బరి చల్లేసుకున్నాను, రెడీగా ఉంచుకున్నానండి. ఆల్మోస్ట్ ఇదైతే డన్ అయిపోయిందండి. ఇలా రావాలండి స్టిక్కీగా. ఇలా వచ్చిన దానిని నేను ప్లేట్లోకి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా పోసేసుకున్నానండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసేసాక ఎండు కొబ్బరి పొడిని పైన జల్లించుకున్నాను. నేను పైన చల్లేసుకుంటున్నానండి. ఇది ఈవెన్గా బాగా చల్లారనివ్వాలి. తర్వాత నేను చేతికి ఆయిల్ రాసేసుకొని ఉండల్లాగా చుట్టేసుకున్నానండి. ఆల్మోస్ట్ ఇక డన్ అండి. ఎండు కొబ్బరి శనగపిండి లడ్డు అయితే తయారైపోయింది. అందరికీ మళ్ళీ ఒకసారి దీవాళీ శుభాకాంక్షలండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.